కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం 6 గ్యారంటీస్. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్లో భాగంగా ఎక్కువ మట్టుకి మహిళల్ని ఆకర్షించే విధంగా మహాలక్ష్మి పథకం కావచ్చు. అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ సర్వీస్ అనేది ముఖ్యంగా ఉండింది. ఎందుకంటే ఫస్ట్ 2 గ్యారంటీలు ఏదైనా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంటే అవి 2 గ్యారంటీలు. ఫస్ట్వి అవి ఏంటి అని అంటే బస్కి సంబంధించి ఫ్రీ బస్కి సంబంధించిన గ్యారంటీ ఒకటి, ఆ తర్వాత 10 లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బీమా కల్పించింది. సో ఆరోగ్యశ్రీ, దెన్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రీ బస్ సర్వీస్. సో మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక 22 కోట్లు దాదాపుగా ఫ్రీ బస్లో అందరూ కూడా జర్నీ చేసిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే మహాలక్ష్మి పథకాన్ని లాంచ్ చేశారో పాజిటివ్గా చాలామంది మహిళలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఒక మంచి పథకం అన్నటువంటి మాట చెప్పారు. ఇప్పటికీ కూడా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి కూడా మన అందరికీ తెలిసిందే, చాలామంది పురుషులు ఎవరైతే టికెట్ కొంటున్నారో వాళ్ళకి అసలు కనీసం సీట్ కూడా దొరకట్లేదు. పూర్తిగా బస్ అంతా కూడా ఆక్యుపై అవుతుంది మహిళలతోనే. బస్సుల సంఖ్య పెంచండి అన్నటువంటి డిమాండ్ కూడా వినిపించింది. కొన్ని చోట్ల అయితే వాళ్ళు ఆందోళన చేసిన సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆటో డ్రైవర్స్ మెయిన్గా వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం, ఫ్రీ బస్ వల్ల మా గిరాకీ పూర్తిగా పోయింది, ఎవరు కూడా మా ఆటోలని ఎక్కట్లేదు, సో మా జీవన భృతిని కొట్టింది కాంగ్రెస్ సర్కార్ అన్నటువంటిది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆటో వాళ్ళు కూడా. దీనికి మద్దతుగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా మాట్లాడింది. వాళ్ళకు మద్దతుగా కూడా వాళ్ళకు సంఘీభావంగా కొంత ఆందోళన అండ్ ర్యాలీలు కూడా చేయడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. సో ఇది ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు అన్యాయం చేస్తోందో అన్నటువంటిది వెళ్తుంది కాబట్టి, అండ్ కాంగ్రెస్ గతంలో కూడా ప్రామిస్ చేసినట్టుగా ఆటో వాళ్ళను మేము ఆదుకుంటామని గతంలో చెప్పింది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మా గిరాకీ తగ్గిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఆటో వాళ్ళు. సో అగైన్ ఖచ్చితంగా వీళ్ళకు జీవన భృతి కింద ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సిందే అన్నటువంటి మాట కూడా గతంలోనే ప్రామిస్ చేశారు. మహాలక్ష్మి పథకం తర్వాత ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళని ఎట్లా ఆదుకోవాలి అన్నటువంటిది కూడా కాంగ్రెస్ సర్కార్ ఆలోచించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా కూడా గతంలో అసెంబ్లీ వేదికగానే మంత్రి శ్రీధర్ బాబు కూడా అనౌన్స్ చేశారు, డెఫినెట్లీ మా ప్రభుత్వం ఆటో వాళ్ళకు అండగా ఉండబోతోంది, మేమే వాళ్ళను ఆదుకోబోతున్నాం, మేము ఇచ్చినటువంటి ప్రామిస్ అది. సో మీరెవ్వరు కూడా వేరే పార్టీ వాళ్ళు మీకు మాట్లాడడానికి ఆ హక్కు కూడా లేదు. అంటే గతంలో మీరు పాలించారు, మీరు ఏం చేశారు, మీరు ఏం చేయలేదు, సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము డెఫినెట్లీ ఆదుకోబోతున్నాం అన్నటువంటిది శ్రీధర్ బాబు డైరెక్ట్గానే అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత చాలామంది కూడా కొంత ఆందోళన చేశారు. కాబట్టి అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మినిస్టర్, ఆయన స్వయంగా ఆటో వాళ్ళని పిలిపించుకోవడం మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మీడియా ముఖంగానే పొన్నం ప్రభాకర్ ఒక ప్రామిస్ చేశారు, మేము ఆదుకోబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు. జీవన భృతి కింద మేము 12,000 రూపాయలు పూర్తిగా సంవత్సరానికి మీకు అందించబోతున్నాం అన్నటువంటి ప్రామిస్ చేశారు. అది చేసి కూడా నెల దాటుతోంది, ఇంకా కూడా ఎవరికి అందలేదు అన్నటువంటిది అగైన్ ఇప్పుడు ఆటో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల అవుతుంది ప్రామిస్ చేసి, మీరు ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది అనే మాట వినిపిస్తోంది. అండ్ ఈ 12,000 కూడా మాకేం సరిపోతుంది, ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి, గిరాకీ తగ్గిపోయింది, ఇదంతా చేసే కంటే ఫ్రీ బస్ సర్వీస్ అనేది తీసేస్తే మేము కూడా హ్యాపీగా బతుకుతాం అన్నటువంటి మాట కూడా డిమాండ్ కూడా వినిపించడం జరిగింది. సో ఇది 12,000 ఏదైతే మీరు ఇస్తా అంటున్నారో 12,000 రూపాయలు సంవత్సరానికి కాదు, మాకు నెల 12,000 రూపాయలు మీరు ఇవ్వాల్సిందే అన్నటువంటి డిమాండ్ కూడా ఆటో వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. 12,000 రూపాయలు నెలకి అనేది అయితే ఇంపాసిబుల్ టాస్క్. ఇది 12,000 రూపాయలు సంవత్సరానికి అనేది కూడా కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ 12,000 రూపాయలు మాకు నెలకి ఇవ్వండి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉండిందో అదైతే ఇంపాసిబుల్. సో ఈ 12,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేసిందో మరి సర్కార్ నెల కింద మినిస్టర్ గారు మాట్లాడారు, ఆ తర్వాత అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు, ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నటువంటి డిమాండ్ వినిపిస్తోంది ఆటో వాళ్ళ నుంచి.
సో ఆటో వాళ్ళు ఒక క్లారిటీ అయితే కావాలి అని కోరుతున్నారు. నెల దాటుతోంది, మీ ప్రామిస్ ఎప్పుడు నెరవేరుస్తారు? మీరు మాటలే చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడు దీన్ని సాధ్యం చేయబోతున్నారు? ఎప్పుడు ఈ 12,000 రూపాయలు మా అకౌంట్లో పడబోతున్నాయి? దీని విధి విధానాలు ఏంటి? ఎవరు దీనికి అర్హులు అనేటువంటిది కూడా ఆటో వాళ్ళు చాలామంది వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ లీడర్స్ కూడా చాలామంది మాట్లాడుతూ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి 12,000 రూపాయలు కేవలం ఆటోలు నడుపుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, ఆటో ఓనర్స్ మాత్రం వేరే ఉన్నారు. సో ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆటోలు చాలా మటుకు ఒక 20-30 ఆటోలు వాళ్ళు కొనుక్కొని జీవన భృతి కింద ఇంత కిరాయికి అన్నటువంటిది ఇస్తూ వేరే వాళ్ళు ఆటో నడపడానికి చాయిస్ ఇస్తూ ఉంటారు. మరి మీరు ఈ 12,000 ఎవరికి ఇవ్వబోతున్నారు? ఓనర్కి ఇస్తారా, లేకపోతే ఆటో నడుపుతూ కష్టపడుతున్న వాళ్ళకి ఇవ్వబోతున్నారా? ఈ క్లారిటీ కూడా చాలామంది ఆటో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఆటో ఓనర్లకే ఇచ్చేస్తే మరి మేమేం చేయాలి? ఇప్పుడు కష్టపడుతుంది మేము, మాకు కదా కావాలి, గిరాకీ తగ్గిపోయింది మాకు. ఈ కిరాయి ఏవైతే కడుతున్నామో అది అలాగే కడుతున్నాం, వాళ్ళేం తగ్గించలేదు, గిరాకీ రాకపోతే మేమేం చేయను అని ఆటోకు సంబంధించిన ఓనర్స్ మాట్లాడుతున్నారు. మరి ఓనర్లకి ఈ 12,000 ఇస్తే మరి మాకు ఏం లాభం అయినట్టు? అందుకే వీటన్నిటికీ సొల్యూషన్గా మీ ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉంది అదైతే తీసేయండి, అప్పుడు మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే, మాటలకే పరిమితం కాకుండా దీనికి సొల్యూషన్ చూపించాల్సిందే, ఎవరు అర్హులు ఏంటి చెప్పాల్సిందే అన్నటువంటి డిమాండ్ అయితే అగైన్ ఆటో వాళ్ళు లేవనెత్తున్నారు. మరి మళ్ళీ ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది అనేది కూడా ఒక వార్త అయితే, ఒక సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే నెల అయిపోయింది, ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు ప్రభుత్వం నుంచి. సో 6 గ్యారంటీలు పూర్తిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది, వాడుకునే వాళ్ళు బాగానే వాడుకుంటున్నారు, కానీ మా పరిస్థితి ఏంది అన్నటువంటిది మాత్రం ఆటో వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఈ వార్త అగైన్ మళ్ళీ ఆటో వాళ్ళు లేవనెత్తున్నారు కాబట్టి మరి దీనికి ఏమైనా సొల్యూషన్గా ఏమైనా చూపించబోతోందా, మార్గదర్శకాలు ఆర్ ఒక డెడ్ లైన్ ఏమైనా పెట్టుందా ఆటో వాళ్ళకు సంబంధించిన ఇష్యూ మీద అనేది వేచి చూడాల్సిందే.